హలో కొడుకు కావాలా? రేపు పొద్దున వరకు 45 లక్షలు. రేపు పొద్దున వరకు 45 లక్షల రూపాయలు నేను చెప్పిన దగ్గర తీసుకొని రండి. నీ కొడుకు కావాలంటే, నీ కొడుకు నీకు కావాలంటే చెప్తున్నా విను. డబ్బులు రేపు పొద్దున వరకు రెడీ చేసుకొని పెట్టుకో. అసలు నువ్వెవరు? నీ కొడుకు కావాలా? నేను ఎవరు కావాలా? నా కొడుకే కావాలి కానీ నేను ఇస్తాను నీకు 45 లక్షలు, 1 కోటి రూపాయలు కూడా ఇస్తాను. నా ల్యాండ్ రాసిస్తా కానీ నా కొడుకే కావాలి. రేపు పొద్దున వరకు డబ్బులు రెడీ చేసుకొని పెట్టుకో. నేను ఫోన్ చేస్తే నేను రెడీ చేసుకుంటా అన్న. నేను ఒక చెల్లెనన్నా, నేను నీకు నీ చెల్లెడన్నా, నీకు అన్యాయం చేయకు. నీ కొడుకు ఏం కావాలి. నేను డబ్బులు ఇస్తే నీ కొడుకు కొడుకే కావాలి. డబ్బులు ఇస్తా, నా బంగారం ఇస్తా, అన్ని ఇస్తా. నా కొడుకే కావాలి. నాకు వానికంటే ఎక్కువ ఏం కాదు. నువ్వు ఇంత బాధ పెట్టద్దు అన్నా. నీ కొడుకు ఏం కాదు, ఓకేనా? నా కొడుకు నీకు డబ్బులు ఇస్తా. నా కొడుకు అంటే ఎక్కువ ఏం కాదు. నాకు హాస్టల్ అన్ని ఇస్తా నీకు. నీ కొడుకు ఏం కాదు, నేను చూసుకుంటున్నా. వాడికి కొంచెం జ్వరం కూడా ఉన్నది, టాబ్లెట్స్ కూడా వేయించాలి. ఏం బాధపడకు అన్న. ప్లీజ్ అన్న, నీకు దండం చెల్లెలో అట్లా ఏడిపియద్దు అన్న. ఏమొస్తుంది అన్న నీకు? నేను రేపు పొద్దున మళ్ళీ ఫోన్ చేస్తా. ఆ లోపు డబ్బులు రెడీ చేసుకొని పెట్టుకోండి. సరే అన్న. ఎక్కడికి రావాలి మరి? నేను చెప్తా. సరే అన్న. ప్లీజ్ అన్న, దండం పెడతా. ఇప్పుడు మనకి అన్నం కూడా తినలే అన్నవాడు. మా వాళ్ళు మీ ఏరియాలోనే ఉన్నారు. అన్న మీరు పోలీసు వాళ్ళు అనుకుంటా పోయారనుకో, బాగోదు. ఏం పోనన్న, నాకేం వద్దన్న. నీకు డబ్బులు ఇస్తాను. అది కృష్ణకాంత్ అన్న. దెబ్బల మంది ఇచ్చిన వాళ్ళు మీ ఏరియాలోనే ఉన్నారు. మా ఏరియా వాళ్ళు మీ ఏరియాలోనే అన్న. ఎక్కడికి రావాలన్నా? మీరు పోలీసు వాళ్ళు అనుకుంటా నేను రేపు పొద్దుగాల ఫోన్ చేసి చెప్తాను. డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి. ఏం చేయకన్నా, దండం పెట్టి చెల్లెనన్న. నేను ఒక చెల్లెగా మాట్లాడుతున్నా. ఎందుకంటే వాడిని మీకు ఒప్ప చెప్తా. ఎందుకంటే వాడు మమ్మల్ని చూసినా కూడా వాడికి మేము ఎవరో తెలియదు. మాకేం రాదు. ఏం కాదన్నా, ఒక చెల్లెగా చెప్తానన్నా. మీకు ఏం కాదన్నా. వాడు మమ్మల్ని గుర్తుపడతాడన్న భయం మాకు లేదు. ఎందుకంటే వాడు మేము తెలియదు. పొద్దుగాల వాడికి ఫోన్ చేస్తా. వాళ్ళతో మాట్లాడిపోయాను ఒకసారి ప్లీజ్.